హాయ్ హలో అండి. మీకు నిజంగా మీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా చివరి దాకా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. హెల్త్కి చాలా చాలా మంచిది. ముఖ్యంగా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఫైబర్ రిచ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ అండి. అదేనండి అవిసె గింజల పొడి. ఈ అవిసె గింజల పొడి వల్ల హార్ట్కి ఎలా మంచిదంటే ఇందులో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందంట అండి. హార్ట్కి సంబంధించి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి కదా. దీనివల్ల గుడ్ కొలెస్ట్రాల్ బాగా ఇంప్రూవ్ అవుతుందంట అండి. డయాబెటిక్ వాళ్ళకి ఫైబర్ ఉండటం వల్ల చాలా చాలా మంచిదంట అండి. మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో వేసిన అన్ని నువ్వులు వేశాను. ఇందులో ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంత ప్రోటీన్ రిచ్ ప్లస్ హార్ట్కి సేఫ్, ఐరన్, ఇవన్నీ ఇన్ని మంచి విషయాలు ఉన్న ఈ పౌడర్ని మీరు తప్పకుండా చేసుకోండి. మీ హెల్త్ని కాపాడుకోండి. ఈ పొడి వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. రుచికి ఏమాత్రం తీసిపోదు మిగతా వాటితో పాటు. కాబట్టి రైస్లో బాగుంటుంది. తర్వాత దోశల మీద టాపప్ లాగా వేసుకోవచ్చు. ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకొని నంచుకోవచ్చు. అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకండి, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీన్ని మాత్రం ఖచ్చితంగా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి. నేను అందుకే దగ్గర కేజీ పొడి దాకా చేశాను అన్నమాట. ఇది అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా ఫ్రైస్ చేసుకున్న ఆ ఫ్రైస్ మీద కూడా చల్లుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకండి, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ పొడి చేయడానికి ఏమేమో కావాలో చూద్దామండి. ముందుగా అవిసె గింజలు, అదే ఫ్లాక్స్ సీడ్స్ అండి, 300 గ్రాములు. మినప్పప్పు, పొట్టు తీయని మినప్పప్పు 200 గ్రాములు. ధనియాలు 200 గ్రాములు. నువ్వులు 100 గ్రాములు. జీలకర్ర 50 గ్రాములు. పచ్చిశనగపప్పు 200 గ్రాములు. తర్వాత వెల్లుల్లి బిగ్ సైజు ఒక 5. చింతపండు 50 గ్రాములు. ఒక కట్ట కరివేపాకు డ్రై చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. ఇవి సరిపోతాయండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 250 గ్రాములండి. ఇవి తొడియాలు తీసాక 250 గ్రాములు. సరిపడా సాల్ట్ తీసుకున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కొంచెమేనండి, ఒక 2 స్పూన్లు నూనె వేశాను. వేసి ముందుగా 2 విడతలుగా ఈ ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇవి దోరగా వేయించేసుకుంటే సరిపోతుందండి. ఎండుమిరపకాయలు పట్టుకుంటే మనకి ఆరిపోయాక ఇరిగిపోతాయి అన్నమాట. ఇవి ఇలా 2 సార్లుగా వేయించేసుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని అలాగే మిగిలినవి కూడా రెండోసారి వేయించేసుకొని నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఒకసారి చేసుకున్నామంటే నెలల తరబడి వాడుకోవచ్చండి. అంత బాగుంటుందన్నమాట. రైస్లో అయితే ఉత్తిదే తినేస్తాము. నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు రెండోసారి కూడా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని వాటిని కూడా పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుందామండి, 300 గ్రాములు. వీటిని కూడా మాడకుండా దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిలో ఆయిల్ అసలు వేయక్కర్లేదండి, డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. అలాగే పొట్టు తీయని మినప్పప్పు అవి 200 గ్రాములు. అవి కూడా మంచి వాసన వస్తాయి, అంతవరకు వేయించుకోవాలి. మనకి వేగింది తెలియాలంటే మంచి వాసన రావటమేనండి. తర్వాత ఈ మినపప్పును కూడా వేయించిన ఫ్లాక్స్ సీడ్స్లో వేస్తున్నాను. అదే కడాయిలో 200 గ్రాములు పచ్చిశనగపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా డ్రై రోస్టే చేసుకోవాలి. మినపప్పు కూడా పచ్చిశనగపప్పు కూడా వేగిపోయాయి. తర్వాత ధనియాలండి 200 గ్రాములు. వాటిని కూడా వేయించుకోవాలి. ధనియాలను కూడా వేయించేసుకొని అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, నువ్వులు కలిపి వేయిస్తున్నానండి. 100 గ్రాములు నువ్వులు, 50 గ్రాములు జీలకర్ర అన్నమాట. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వులు, జీలకర్ర కూడా ఏగిపోయాయి. వీటిని కూడా ఆ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు
డ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను. వీటన్నింటినీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి. అలాగే నేను చింతపండు 50 గ్రాములు అని చెప్పాను కదా, ఆ చింతపండును కూడా ఒకసారి వేడి చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం నిల్వ ఉండాలి కదా అనేసి చింతపండును కూడా నేను చక్కగా పీచు తీసేసి దాన్ని కూడా వేయించేసుకొని ఈ గిన్నెలో వేసేసి కలుపుకుంటున్నాను. చింతపండు సపరేట్ పెట్టానండి. చింతపండు, ఎండుమిరపకాయలు, సాల్టు అవి మనం వీటన్నిటితో కలిపి వేస్తే మెత్తగా అవుతాయండి. అందుకని నేను ముందుగా కొంచెం ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం సాల్టు, కొంచెం పప్పులు వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. అప్పుడు మెత్తగా వస్తుందన్నమాట. ఈ ఎండుమిరపకాయలు బాగా పొడయ్యాక ఈ కొన్ని పప్పులు వేసేసి కొంచెం కొంచెంగా అలా 2-3 సార్లుగా మిక్సీలో పట్టుకోవాలండి. మొత్తం పొడి అంతా అయిపోయాకే మనం చింతపండు, వెల్లుల్లి వేయాలన్నమాట. లేదంటే ఈ పొడి కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇట్లా పొడి పొడిగా ఉండదన్నమాట. మిగిలినవన్నీ కూడా ఇలా జార్లో వేసేసుకుంటున్నాను. అన్నీ చూడండి, ఇలా పొడి చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చింతపండు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మెత్తగా అతుక్కున్నట్టు అవ్వకుండా చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఈ కారపొడి, ఫ్లాక్స్ సీడ్ కారపొడి చూడండి అలా వచ్చింది. మళ్ళీ వేసాను, ఇంకొక దఫా వేసాను. మొత్తం 5 ఫుల్ గార్లిక్లు వేసానండి. గార్లిక్ ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అదిగాక గార్లిక్లో ఉన్న ఎలిసిన్ అనే పదార్థం హార్ట్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూడండి మొత్తం అయిపోయింది. ఇలా చేసుకొని ఒక గిన్నెలో కొంచెం ఆరాక మనం ఏదైనా గ్లాస్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు ఉంటుంది.